ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోజీస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్ లో ఏంటి అప్పడాలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? అస్సలే భయపడకండి. ఎంతగానో ఫేమస్ అయిన మా శ్రీకాకుళం స్టైల్లో ఈ మినపప్పడాల్ని చాలా సింపుల్ గా ఎలా తక్కువ టైంలో చేసుకోవాలో వీడియోని అయితే స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి. అలాగే ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మినపగుళ్ళుని పిండి చేసి ఈ విధంగా రెడీగా పెట్టుకున్నాము. ఇంకా కల్లుప్పు వాటర్ అనమాట, కల్లుప్పు వాటర్లో నానబెట్టాము. తర్వాత కొంచెం ఇంగువ, అలాగే కుకింగ్ సోడా, వాము చాలా అవసరం. ఇంకా ఈ పిండిలో కొంచెం వాము, అలాగే ఒక ప్యాకెట్ వరకు కుకింగ్ సోడా అయితే పడుతుంది. తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా ఇందులోనే మనం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే మేము అయితే ఆల్రెడీ కల్లుప్పు వాటర్ పెట్టుకున్నాం కదా, అది వేసుకుంటాము. ఇందులో మిర్చి పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మేమైతే ఇందులో సేమ్ మిరపకాయలు అని చెప్పి మా విలేజ్ సైడ్ దొరుకుతాయి, ఆ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాం. ఎందుకంటే మనకి కలర్ఫుల్గా తెల్లగా వస్తాయి. మనం రెడ్ చిల్లీ పౌడర్ వేసాము అంటే రెడ్గా అయిపోతాయి కదా అప్పడాలు. సో అది అందుకే యూస్ చేయము అప్పడాల్లో. సో ఈ విధంగా కొంచెం కొంచెం కల్లుప్పు వాటర్ని యాడ్ చేసుకుంటూ గేట్ నుంచి తీసుకొచ్చిన వాటర్ని అయితే ఇందులో యాడ్ చేస్తాము. అంతా కలిసేలా ఒకసారి కలుపుకుంటాం అన్నమాట. ఈ విధంగా ఎంత బాగా కలిపితే అంత బాగా అప్పడాలు అనేవి టేస్టీగా అలాగే వైట్ కలర్ లాగా వస్తాయి. నార్మల్గా మనం చేసేసాము అంటే బ్లాక్ కలర్లో ఉంటాయి, అంత టేస్ట్గా ఉండవు, గట్టిగా ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా కొంచెం కొంచెంగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ముద్దలు తీసి చక్కగా పేడించుకోవాలి. ఎంత బాగా పేడిస్తే అంత పర్ఫెక్ట్గా మనకి అప్పడం అనేది కలర్ఫుల్గా వస్తుంది. సో ఇప్పుడైతే 2 to 3 minutes పాటు చక్కగా బీట్ చేసాం కదా. ఇంకా ఈ బీట్ చేయడం వల్ల మనకి పిండి అనేది మంచి కలర్ చేంజ్ అయిపోయింది, చూసారు కదా, వైట్ కలర్ లాగా వచ్చేస్తుంది అనమాట. దాన్ని మనం ఇంకొక ప్లేట్కి ఆయిల్ని అప్లై చేసేసి అందులో పెట్టేసుకోవాలన్నమాట. అది పెట్టేసాము అంటే ఇంకొకరు వచ్చేసి దాన్ని ఒక రౌండ్గా చేసుకొని చిన్న చిన్న, లేదు అంటే మనకి నచ్చిన సైజులో మనం చేసుకోవచ్చు. మేమైతే ఇప్పుడు పూరి పిండి ఏ విధంగా తీసుకుంటామో ఆ సైజులో అయితే నువ్వుల్లో ఒత్తుకుంటాం అనమాట. సో ఇప్పుడైతే సేమ్ ప్రాసెస్లో అన్నీ కూడా తయారు చేసి రెడీగా పెట్టుకున్నాము ఒకే సైజులో. ఇప్పుడు దీన్ని ఒక్కొక్కటిగా తీసుకొని మైదా పిండితో కానీ వరి పిండితో కానీ ఏ విధంగా పూరి తయారు చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో ఈ అప్పడం కూడా చేసుకోవాలన్నమాట. మొత్తం అంతా ఒకేలాగా తయారు చేసుకోవాలి. తయారు చేసుకొని గట్టి ఎండ వచ్చింది అంటే ఒక 2 to 4 అవర్స్లో అయితే ఆరిపోతాయి. నార్మల్గా అంటే ఒక 5 to 6 అవర్స్లో అయితే ఆరిపోతూ ఉంటాయి అన్నమాట. సో చాలా సింపుల్గా ఈ విధంగా తయారు చేసి మనం చాప్ మీద కానీ ఇలా ఆరబెట్టుకున్నాము అంటే 6 months వరకు స్టోర్ చేసుకొని హ్యాపీగా తినొచ్చు. చాలా టేస్టీగా ఉండి ఈ అప్పడాలు అయితే మీకు చూపించాను కదా. అదేవిధంగా మరి మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.